నీకు ఏదైనా కూర నచ్చితే వండుకొని తిని. ఎవరికి చెప్తున్నా? ఒక ఆడదానికి చెప్తున్నా, ఒక తల్లికి చెప్తున్నా. చాలామంది తల్లులు ఏం చేస్తారంటే, నాకు ఆ కూర ఇష్టం, నేను తినలేదు, వండుకోలేను, ఒక్కరితోనే కదా, ఎవరి కోసం వండుకుంటాను, ఎందుకు వండుకోవాలని చెప్పి చాలామంది అమ్మలు ఉండిపోతారు వండుకోకుండా. ఎగ్జాంపుల్కి ఇప్పుడు వాళ్ళకి ఒక గుమ్మడికాయ ఇష్టమైంది అనుకోండి, వండుకొని తినరు. అరే ఒక్క దానికోసం ఎందుకు, మా ఆయన వద్దన్నారు, మా అత్తగారికి ఇష్టం లేదు, పిల్లలకి ఇష్టం లేదని చెప్పి అలాగ ఉండిపోతారు. ఏదైనా కావచ్చు, ఒక తోటకూరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇష్టం అయినప్పుడు నచ్చినప్పుడు ఒక్కరి కోసమైనా వండుకొని తినేయాల. అంతేగాని అది మానేసి అది పక్కన పెట్టి నాకు ఇవ్వలేదు, నాకు అవ్వలేదు, నేను వండుకోలేదు ఎందుకండి? ఒక పావు కిలో తెచ్చుకోండి, వయసులో ఉన్నప్పుడు ఒక 20 రూపాయలు తెచ్చుకోండి, పోపేసుకోండి. ఎలాగో వంట తప్పదు, చెయ్యాల అందరి కోసం. అలాంటప్పుడు కొంచెం కదా ఒక చిన్న మూకుడిలో వండుకున్నారనుకోండి, పారవేసకుండా కొంచెం, చాలామంది ఎక్కువైపోయి అది పారేస్తారు, అందుకే పారవేసకుండా కొంచెం ఒక 20 రూపాయలు తీసుకొని గుమ్మడికాయని ఏదైనా మీకు ఏదైనా ఆగారికాయనండి మీకు ఇష్టమైనది ఒక పావు కిలో 20 రూపాయలు తెచ్చివ్వనండి, మీ వారికి తెచ్చిస్తారు, వండించుకొని తినేయండి. వేడి అన్నంలోని ఒక 4 ముద్దలు తినేస్తే ఎంత బాగుంటుందో. దానికోసం ఎందుకండి లైఫ్లో ఏదో కోల్పోయినట్టుగా, అంటే ఏదో తక్కువ అయిపోయినట్టుగా, పెద్ద అయిపోయాక, పిల్లలు పెద్ద అయిపోయాక అప్పుడు బాధపడతారు, అయ్యో నాకు అది ఇష్టం, ఎప్పుడూ వండుకొని తినలేదు. ఇంక పెద్ద అయిపోయి కొడుకులు, కోడళ్ళు, పిల్లలు, అల్లుళ్ళు అందరూ వచ్చాక వాళ్ళకి అస్సలు నచ్చదు, వాళ్ళు అస్సలు ఉండరు. అప్పుడు మీకు అసలు ఓపిక కూడా ఉండదు. అప్పుడేం బాధపడతారు, నా కోరికలు తీరలేదు. చిన్న చిన్న కోరికల వల్ల చాలామంది మనసు అలాగా బాధపడుతుంటుంది. ఆ బాధపడకూడదు ఏదైనా. అందుకే మీకు నచ్చింది ఏదైనా వండుకొని తినేసేయండి, సరేనా? हाथ पे कुछ नहीं, चलो बेटा देखो हाथ में मेरा नहीं कुछ नहीं, फ़ोन है, चलो. అప్పుడు వండుకొని శుభ్రంగా చక్కగా తినేసారనుకోండి, మీ కోరికలు తీరిపోతాయి, మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు, ఎటువంటి తక్కువ ఉండదు, లోపం ఉండదు. చిన్న లోపం కోసం మేము తినలేదు అని బాధపడతాం. వీలోటి వచ్చేస్తాను, అదే డబ్బులు తేలేదు అసలు, నేను ఇలాగ వచ్చేసాను ఈరోజు. సరే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ డే. నీకు నచ్చిన కూర వండుకొని తిను, నీకు నచ్చిన పువ్వులు కొనుక్కొని పెట్టుకో, నీకు నచ్చిన ఫ్రూట్స్ కొనుక్కొని తిను. అంతేకాదు, చాలామందికి నాకు ఈ సబ్బు ఇష్టం, నేను ఎప్పుడు వాడలేదు, ఎప్పుడో చిన్నప్పుడు వాడాను అనుకుంటా, కొనుక్కోండి, ఇప్పుడు కూడా కొనుక్కొని యూజ్ చేసుకోండి. అందరూ ఒకే సబ్బు ఎందుకు? ఇంట్లో 3 ఉన్నారంటే 4 ఉన్నారంటే 4 కోసం నచ్చిన సబ్బులు తెచ్చుకొని వాడుకోండి, యూజ్ చేసుకోండి. అంతేగాని మాకు ఆ కోరుకుండిపోయింది అని అనొద్దు. గుడ్ డే, గుడ్ మార్నింగ్. కాస్త డి విటమిన్ కోసం బయటకు వచ్చి ఎండలో కూర్చోండి నాలాగా.